నా పేరు కాదూరు చిన్నప్పన్న. నేను మాజీ టీటీడీ చైర్మన్ మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర గతంలో 2015 నుంచి 2019 మధ్యకాలం ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో నేను ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఢిల్లీలో విధులు నిర్వర్తించాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పెషలైజ్డ్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ భవన్లో అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తదుపరి నేను ఆంధ్రప్రదేశ్ భవన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను. 31/5/2025 సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, విట్నెస్ నోటీస్ వచ్చింది. మీరు 2/6/2025 మీరు సిట్ ఆఫీస్లో అటెండ్ అవ్వమని వచ్చిన తదుపరి నేను అటెండ్ అయ్యాను. వాళ్ళు అడిగే అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నా. నాకు సంబంధం ఉన్నట్లకి నాకు సంబంధం లేనట్లుగా అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తున్నాను. వీడియో స్టేట్మెంట్ నాతో బలవంతంగా వీడియోను 6 సార్లు డిలీట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్ చేసి డిలీట్ చేసి వాళ్ళే రాసి నాతో బలవంతంగా చెప్పించారు. ఈ ఎంక్వైరీ మొత్తంలో సిబిఐ పాత్ర కంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో నాతో బలవంతంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మరియు మాజీ ఈఓ ధర్మారెడ్డి గారి పేరు చెప్పించి స్టేట్మెంట్ను రాయించుకోవాలనే ప్రయత్నం అనువుగా కనిపిస్తుంది. కనిపించడమే కాకుండా అందరూ ఏపీ పోలీసులు అందరూ నా చుట్టుముట్టి నువ్వు మా టార్గెట్ కాదు, మా టార్గెట్ వేరు, మా టార్గెట్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు నా టార్గెట్ ఏవి ధర్మారెడ్డి గారు, నువ్వు మా టార్గెట్ కాదు అని పదే నన్ను ప్రోద్బలం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా జరగాల్సిన విచారణను వ్యక్తులను టార్గెట్ చేసి వారి పేర్లు చెప్పించుకోవాలనే విధంగా బలవంతంగా భయపెట్టి తిట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో జరుగుతున్న ఎంక్వైరీని కూడా కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యలకు ఏపీ పోలీసులు వాడుచున్నారు.